ఏ కార్ డ్రైవర్ లీవ్స్ బెంగళూరు ఎట్ 8:30. ఒక పర్సన్ బెంగళూరు నుంచి బయలుదేరాడు. ఎన్నిటికి బయలుదేరాడు? 8:30కు బయలుదేరాడు. 8:30కు బయలుదేరాడు. రైట్. తను బయలుదేరిన ప్లేస్ నుంచి బెంగళూరుకి ఎంత దూరం ఉంది? 300 కిలోమీటర్ల దూరం ఉంది. 300 కిలోమీటర్ల దూరం ఉంది. రైట్. ఎప్పుడు చేరుకున్నాడు? 12:30కు చేరుకున్నాడు. 12:30కు చేరుకున్నాడు. క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్ మిస్ అయింది. ఎట్ 10:30, 10:30కు ఈ స్టేట్మెంట్ మిస్ అయింది. 8:30కు స్టార్ట్ అవుతే 12:30కు బెంగళూరు చేరుకుంటాడు. రైట్. ఎంత గ్యాప్ ఉంది? 300 కిలోమీటర్ల గ్యాప్ ఉంది. 300 కిలోమీటర్ల గ్యాప్ ఉంది. 8:30కు బయలుదేరిన వ్యక్తి 10:30కు అంటే 2 గంటలు ట్రావెల్ చేశాడు. ఎంత దూరం ట్రావెల్ చేశాడు? ఓన్లీ 40% ఆఫ్ టోటల్ డిస్టెన్సే ట్రావెల్ చేశాడు. ఓన్లీ 40% ట్రావెల్ చేశాడు. 40% ఆఫ్ 300 అంటే ఎంత? 120 కిలోమీటర్స్. 8:30 నుంచి 10:30 వరకు 2 గంటలు ట్రావెల్ చేశాడు. 2 గంటలు ట్రావెల్ చేశాడు. ఎంతసేపు ట్రావెల్ చేశాడు? 120 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. 8:30 నుంచి 10:30 2 గంటలు. 2 గంటల్లో తను ప్రయాణించిన దూరం ఎంత? 120 కిలోమీటర్లు. రైట్. 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లు. ఇంతవరకు అందరికి అర్థమైంది కదా సార్? సో అంటే అతని స్పీడ్ ఎంత అవుతుంది? అతని స్పీడ్ విల్ బికమ్ 60 km/h. సార్ ఎలా సార్ 60 km/h వచ్చింది? 8:30కి బయలుదేరిన వాడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 అవర్స్ బయలుదేరాడు. 2 అవర్స్ ట్రావెల్ చేశాడు. ఆ 2 అవర్స్లో ఎంత దూరం ట్రావెల్ చేశాడు? 40% ట్రావెల్ చేశాడు. 40% ఆఫ్ 300 అంటే ఎంత? 120. 120 కిలోమీటర్లు 2 గంటలు అంటే 120/2 60 కిలోమీటర్స్. రైట్. 10:30 నుంచి 12:30 మొత్తము 300 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది 120 కిలోమీటర్లు. అంటే ఈ మిగతాదెంత? 180 కిలోమీటర్లు. 180 కిలోమీటర్లు. వాడు బయలుదేరిన ప్లేస్ నుంచి బెంగళూరు వరకు టోటల్ 4 గంటల్లో చేరుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 గంటలు. 10:30 నుంచి 12:30 అంటే మిగతా 2 గంటల్లో 180 కిలోమీటర్లు కవర్ చేయాలి. మిగతా 2 గంటల్లో 180 కిలోమీటర్లు కవర్ చేయాలంటే వాడి స్పీడ్ ఎంత? 90 km/h. వాడి స్పీడ్ ఎంత? 90 km/h. అంటే ఇక్కడ 60 km/h స్పీడ్ తోటి వెళ్తే 10:30కు చేరుకుంటున్నాడు. 10:30 నుంచి 12:30 కల్లా వాడు బెంగళూరులో చేరుకోవాలంటే వాడి స్పీడ్ ఎంత ఉండాలి? 90 km/h. క్వశ్చన్ ఏమన్నాడు? హౌ మచ్ హీ హాస్ టు ఇంక్రీజ్ హిజ్ స్పీడ్. 60 km/h ఉన్నవాడు ఇప్పుడు 90 km/h తోటి వెళ్తున్నాడు. అంటే ఎంత పెంచాలి? ఇంకో 30 km/h స్పీడ్ పెంచాలి. ఇంకో 30 km/h స్పీడ్ పెంచాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా హై ఫ్రీక్వెన్సీగా ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి ఎట్మోస్ట్ అటెన్షన్ ఇవ్వండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. 8:30కు ఒకడు బయలుదేరాడు. 8:30కు బయలుదేరిన వాడు 12:30కు బెంగళూరు చేరుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 4 గంటలు టైం తీసుకుంటాడు. క్వశ్చన్లో 2 గంటల తర్వాత అంటే 10:30కు వాడు ఓన్లీ 40% కవర్ చేశాడు. మొత్తం 300లో 40%. 40% ఆఫ్ 300 అంటే ఎంత? 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లు కవర్ చేశాడు. మిగిలింది కవర్ చేయాల్సిందెంత? 180 కిలోమీటర్లు. ఇంకెంతసేపులో కవర్ చేయాలి? 10:30 నుంచి 12:30 2 గంటల్లో కవర్ చేయాలి. 180 కిలోమీటర్లు 2 గంటల్లో కవర్ చేయాలి. అంటే వాడు వెళ్ళాల్సిన స్పీడ్ అంతా 90 km/h. ఇదేమో 60 km/h. ఇదేమో 90 km/h. 60 నుంచి 90కి వెళ్ళాలి అంటే ఎంత పెంచాలి? 30 km/h పెంచాలి.
30 km/h పెంచాలి. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ని చదువుతూ ఏమిచ్చాడు, ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చాడు, మనకేం కావాలి, మిగిలింది ఏం కావాలి అనేది సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాలా ఈజీ సార్. ఇది కూడా ఒక ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఇది కూడా ఒక ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చదవండి సార్. నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి నాకు ఇంగ్లీష్ కంఫర్టబుల్. తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగు మీడియం క్వశ్చన్ చదవండి. బి స్టార్ట్స్ 4.5 minutes ఆఫ్టర్ ఏ. ఏ స్టార్ట్ అయిన 4.5 నిమిషాల తరువాత బి స్టార్ట్ అయ్యాడట. ఓకే, ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఫర్ ఏ ప్లేస్. ఓకే, ఒక పాయింట్ నుంచి ఏ స్టార్ట్ అయిన 4.5 నిమిషాల తరువాత బి స్టార్ట్ అయ్యాడు. ఓకే, అది అర్థమైంది రైట్. ఏ పాయింట్ నుంచి? ఒక 3.5 miles దూరంలో ఒక డెస్టినేషన్ ఉంది. ఇద్దరు వ్యక్తులు, ఇక్కడ ఏ, ఇక్కడ బి. బి ఏమో 4.5 నిమిషాల తరువాత ఏ తరువాత బయలుదేరాడు. ఆఫ్టర్ 4.5 minutes ఏ స్టార్టెడ్ బి. రైట్. ఎంత దూరం వెళ్తున్నారు? 3.5 miles. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా సార్? నెక్స్ట్, ఏ ఆన్ రీచింగ్ ద డెస్టినేషన్. ఏ ముందు బయలుదేరాడు, వాడు వెళ్ళిపోయి డెస్టినేషన్ చేరుకున్నాడట. చేరుకున్న తరువాత టర్న్ అయ్యాడట. టర్న్ అయ్యి ఇంకో 1 mile వెనకకు తీసుకున్నాడట. 1 mile వెనకకు తీసుకున్నాడట. 1 mile వెనకకు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏ ఆల్రెడీ 4.5 నిమిషాల ముందు బికి ముందు ఏ బయలుదేరాడు కాబట్టి బి స్లోగా వచ్చాడు. ఏ అండ్ బి ఇద్దరు ఇక్కడ కలిశారు. క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు. ఏ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 3.5 మైళ్ళు బయలుదేరాడు. 3.5 మైళ్ళు బయలుదేరి మళ్ళీ తిరిగి 1 మైల్కి వెళ్ళాడు. ఇలా 3.5 miles, ఇలా 1 mile. మొత్తము వాడు ట్రావెల్ చేసింది ఎంత? ఏ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 మైళ్ళు, తిరిగి 1 mile, 4.5 miles. 4.5 miles. రైట్. ఇదేమో 4.5 miles. ఇంకా ఏమిచ్చాడు? ఏస్ స్పీడ్ కూడా ఇచ్చాడు. ఏస్ స్పీడ్ ఏమిచ్చాడు? 1 mile in 6 minutes. 1 mile in 6 minutes. 1 mile in 6 minutes. 1 మైల్కి వెళ్ళడానికి ఏకి పట్టే టైం ఎంత? 6 minutes. 1 మైల్ దూరంకి వెళ్ళడానికి ఏకి పట్టే టైం ఎంత? 6 minutes. నాకు ఏ మొత్తము ఎన్ని మైల్స్ వెళ్ళాడు? 4.5 miles వెళ్ళాడు. 4.5 miles వెళ్ళాడు అంటే 27 నిమిషాలు ట్రావెల్ చేశాడు. 27 నిమిషాలు ట్రావెల్ చేశాడు. ఏ యొక్క టైం ఎంత? 27 నిమిషాలు. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఎందుకు సార్ 27 నిమిషాలు? రైట్. అంటే ఇక్కడి నుంచి ఇలా బయలుదేరి మళ్ళీ తిరిగి వచ్చి బిని కలిసేంత వరకు ఏ ప్రయాణించిన టైం ఎంత? 27 minutes. ఎలా వచ్చింది సార్ 27 minutes? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు 3.5 miles, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు 1 mile. మొత్తము ఏ కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 4.5 miles. ఏ కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 4.5 miles. అది ఫస్ట్ పాయింట్. ఏ ఒక్క స్పీడ్ ఎంత? 1 mile per 6 minutes. 1 మైల్కి వెళ్ళడానికి 6 నిమిషాలు టైం పట్టింది. అలా 4.5 miles ట్రావెల్ చేయాలంటే 27 నిమిషాలు ఏకి పడుతుంది. ఏ ఇట్లా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేంత వరకు మొత్తం పట్టిన టైం ఎంత? 27 minutes. మరి బి అనేవాడు ఏకి 4.5 నిమిషాల తరువాత బయలుదేరుతున్నాడు. అంటే బి టైం ఎంత అవుతుంది? 27 minus 4.5. 4.5 నిమిషాల తరువాత 22.5 minutes. బికి మొత్తము పట్టిన టైం ఎంత? 22.5 minutes.
22.5 మినిట్స్. స్పీడ్ ఆఫ్ బి స్పీడ్ ఆఫ్ బి మనం కనుక్కోవాలి. బి ఎంతసేపు ట్రావెల్ చేశాడు? మొత్తము 3.5 మైల్స్. వీడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళాడు. అంటే బి కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 2.5 మైల్స్. బి కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 2.5 మైల్స్. 2.5 మైల్స్. 2.5 మైల్స్. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. 2.5 మైల్స్ అంటే ఎంత సార్ ఆన్సర్? 9 మినిట్స్. ఎందుకు సార్? 1 మైల్ పట్టడానికి 9 నిమిషాలు గనక తీసుకుంటే 2.5 మైల్స్కి 22.5కి ఎంతసేపు తీసుకుంటాడు? 22.5కి రైట్. 1 మైల్కి మనకు 9 నిమిషాలు తీసుకుంటే 22.5కి 2.5. 9 into 2.5 is 2.5. 2.5 9s are ఇది 22.5. కాబట్టి స్పీడ్ మైల్ ఇన్ మినిట్స్ ఎంత? 9 మినిట్స్. స్పీడ్ మైల్ ఇన్ మినిట్స్ ఎంత? 9 మినిట్స్. అందరికీ అర్థమైందా సార్? మంచి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ క్వశ్చన్. మళ్ళీ సెకండ్ టైం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలి. ఫస్ట్ స్టార్ట్ అయ్యిండు, మొత్తం 3.5 మైల్స్ వెళ్ళాడు, మళ్ళీ 1 మైల్ తిరిగి వచ్చాడు. అంటే మొత్తము వాడు బయలుదేరిందంతా, బయలుదేరి బీని కలిసేటప్పటికల్లి వాడు మొత్తం కవర్ చేసిన మైల్స్ ఎన్ని? ఇది 3.5 మైల్స్, ఇది 1 మైల్. మొత్తం కవర్ చేసింది ఎంత? 4.5 మైల్స్. అర్థమైంది కదా సార్? వాడి స్పీడ్ మైల్స్ మినిట్స్లో ఎంత ఇచ్చాడు? 1 మైల్ ఇన్ 6 మినిట్స్. 1 మైల్ ట్రావెల్ చేయడానికి 6 నిమిషాలు టైం పట్టింది. 4.5 మైల్స్కి ఎంతసేపు పడుతుంది? 27 మినిట్స్ పడుతుంది. మొత్తము ట్రావెల్ చేసిన టైం ఎంత? 27 నిమిషాలు. స్టార్ట్ అయిన 4.5 నిమిషాల తరువాత బి బయలుదేరాడు. అంటే బి మొత్తం తీసుకున్న టైం ఎంత? 22.5. ఇక్కడ బి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే 2.5 మైల్స్ వెళ్ళాలి. 2.5 మైల్ ఇన్ మినిట్స్లో మనం ఆన్సర్ ఆప్షన్ నుంచి చేస్తే 1 మైల్కి 9 మినిట్స్ అనుకుంటే 22.5 మైల్స్కి ఎంత అవుతుంది? రైట్, 2.5. నాకు కావాల్సిన డిస్టెన్స్ 2.5. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.